హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు. మనం పోయినసారి హోషేయ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ 2 మాటలు జ్ఞాపం చేసుకున్నాం. ఒకటి ఆక్షేపించబడిన ఎఫ్రాయిము అనే మాట. ఆక్షేపణ అంటే నిందించబడడం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది అపేక్షించబడిన ఎఫ్రాయిము అంటే దేవుని చేత మరలా తిరిగి ఆకర్షింపబడిన లేక ప్రేమింపబడిన ఎఫ్రాయిమీలుగా మనం చూస్తా ఉన్నాం. గత వారం ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను. యాకోబు రాహేలును ప్రేమించిన దానికంటే ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. దావీదు మీకాలును ప్రేమించిన దానికంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. సొలొమోను షూలమ్మితిని ప్రేమించిన దానికంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు అని దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచే కొన్ని ఉదాహరణలు నేను మీకు జ్ఞాపకం చేయటం జరిగింది. ఈ వారం వర్ణించబడిన ఎఫ్రాయిము అనే మాటతో ఈ హోషేయ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. వర్ణించబడిన ఎఫ్రాయిము. వర్ణించడం అంటే వారి యొక్క స్వభావాన్ని, వారి గుణగణాల్ని రకరకాల వాటితో పోల్చి వర్ణించడం అనేది హోషేయ గ్రంథంలో చూస్తాం. క్రొత్త నిబంధనలో ఉపమానాలు ఉన్నాయి. ఉపమానాల ద్వారా దేవుడు కొన్ని పాఠాలు వారికి నేర్పినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తప్పిపోయినట్టుగా మనం ఎరుగుదాం. అది ఒక ఉపమానం. దాని నుండి ఆయన ఒక పాఠం నేర్పడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఒక మనుష్యుడికి ఉన్నటువంటి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి వేసినట్లుగా మనం చూసాం. యేసు ప్రభువారు ఉపమానముల ద్వారా కొన్ని పాఠాలు నేర్పినట్లుగా మనం చూస్తున్నాం క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో ఉపమానముల కంటే ఉపమాన అలంకారిక భాషలో కొన్ని వస్తువులు, జంతువులు, పక్షులు ఇలాంటి వాటిని పోల్చి ఆయన కొన్ని పాఠాలు చెప్పినట్టుగా మనం పాత నిబంధనలో చూడగలం. ఉదాహరణకి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారు అని. అంటే అక్కడ దేనితో పోల్చాడు? ఒలీవ మొక్కతో పోల్చాడు. అది ఒక పోలిక, ఉపమాన అలంకారిక భాష. ఇలాంటి పోలికలు బైబిల్లో చాలా ఉన్నాయి కదా. పాత నిబంధనలు ఇలాంటి పోలికలు చాలా ఉన్నాయి. మీరు గుర్తుకు తెచ్చుకుంటే కనుక మీకు చాలా గుర్తుకు వస్తాయి ఇలాంటి పోలికలు. మీకు తేలిగ్గా ఉన్నవి నేను మరలా గుర్తు చేయను, కానీ కొంచెం కఠినంగా అంటే అర్థం కానివి అవి కొన్ని పోలికలు నేను గుర్తు చేస్తాను. నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుల మీదకి దాడి చేయడానికి వస్తాడు అనే దాని గురించి మాట్లాడుతూ క్రూర పక్షిని నేను రప్పిస్తున్నాను అన్నాడు. క్రూర పక్షి అదొక ఉపమాన అలంకారిక భాష. ఇప్పుడు మొదటి కీర్తన ఉందనుకోండి, దివారాత్రములు దాన్ని ధ్యానం చేయవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. అదే దుష్టులు అలాగుండక పొట్టులాగా ఉంటారు. గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. ఇంకా మీరు ఆదికాండం చదివారనుకోండి, 49, 50 అధ్యాయాలు చూసారనుకోండి. 49వ అధ్యాయంలో యాకోబు తన 12 కుమారులను దగ్గరకు పిలిచి వారితో మాట్లాడుతూ, దాను త్రోవలో సర్పం లాంటి వాడు, యూదా కొదమ సింహం వంటి వాడు, యోసేపు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ, బెన్యామీను చీల్చునట్టి తోడేలు. ఇవన్నీ ఉపమాన అలంకారిక భాషలు. ఇలాంటివి పోల్చి కొన్ని పాఠాలు చెప్పడం పాత నిబంధనలో మనం చూడగలం. క్రొత్త నిబంధనలో ఉపమానములు ఉన్నాయి. పాత నిబంధనలో ఉపమాన అలంకారిక భాష ఉన్నది. ఈ ఉపమాన అలంకారిక భాషలోనే హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిమును అనగా ఇజ్రాయేలు 10 గోత్రముల వారిని అనగా
ఉత్తర రాజ్యాన్ని కొన్ని జంతువులు లేక పక్షులు కొన్ని వస్తువులతో పోల్చడం అనేది మనం చూస్తాం. అవి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా హోషేయ గ్రంథం 7:4 7వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఒక మండుచున్న పొయ్యితో పోల్చాడు. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి బాగా వేడెక్కిన తర్వాత వాడు రొట్టెలు కాల్చడం ప్రారంభిస్తాడు. అంటే ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు, ఎఫ్రాయిమీలు ఎలా ఉన్నారు? బాగా వేడెక్కినటువంటి పొయ్యిలాగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే వారు చాలా దుష్టత్వములో, వారు ఆ పొయ్యి ఎలాగ మండుతుందో అలాగ బాగా దుష్టత్వంలో మండుతున్నటువంటి స్వభావం కలిగిన వారిగా ఉన్నారు అని జ్ఞాపకం చేశాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో దాని వివరణ మనం చూస్తూ ఉంటే, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగు చేయ తలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నవి అని అన్నాడు. అంటే వారి పాపములు బహిరంగముగా అగుపడునంతగా ఆ పొయ్యి చిన్నగా ముట్టుకొని పెద్ద మంటలాగా వచ్చినట్టుగానే వారి పాపములు బహిర్గతం చేయబడ్డాయి. వారు మండుచున్న పొయ్యి లాంటి వారు. ఇశ్రాయేలీల పాపం బహిరంగంగా కనబడుతుంది. అది వారి పురోగతిని చూపించట్లేదు, కానీ వారి పతనమైన నైజాన్ని చూపిస్తూ ఉంది. అదే వచనంలో జనులు మోసం అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకొందురు అన్నాడు. ఇది ప్రజల యొక్క దుష్టత్వాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే ఒక మండుచున్న పొయ్యిలాగా వారి పాపములు ఎలాగ బహిరంగంగా కనబడుతున్నాయో మొదటి 2 వచనాల్లో సామాన్య జనుల పాపాన్ని వర్ణించాడు. 3వ వచనం 5వ వచనంలో రాజు యొక్క చెడుతనాన్ని వర్ణించాడు. 3లో ఏమన్నాడు? వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును అని అన్నాడు. 5వ వచనం మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి, రాజు తానే అపహాసకులకు చెలికాడాయను. అంటే సామాన్య జనుల పాపం, రాజుల యొక్క చెడుతనం వర్ణించబడినట్టుగా చూస్తాం. 3వ వచనం వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును, వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతురు. కళ్ళలాడడం అంటే అబద్ధములు చెప్పడం, మోసములు చెప్పడం. కాబట్టి సామాన్య జనులు ఎలా ఉన్నారు? పాడైపోయారు. రాజులు ఎలా ఉన్నారు? పాడైపోయారు. అధిపతులు ఎలా ఉన్నారు? పాడైపోయారు. వారి జీవితాలు ఎలా ఉన్నాయి? చిన్నగా ముట్టించబడిన పొయ్యి అది బాగా కాలుతూ పెద్ద మంటలాగా అనేకులకు కనబడినట్టుగా ఎలా అయిపోయిందో వారి జీవితం కూడా అలా అయిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఇశ్రాయేలీలు బహుగా పతనం అవ్వడానికి ఒక కారణం వారి రాజులే అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. యెరోబాము అనే ఇశ్రాయేలు మొదటి రాజు మొదలుకొని అనేక మంది రాజులు వారు పాడైపోయిన వారిగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దక్షిణ రాజ్యమైన యోధా రాజ్యంలో చెడ్డవారు ఉన్నారు రాజులు, కొంతవారు మంచివారు ఉన్నారు. ఈ మంచివారు ఏం చేశారంటే అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేసి తమ రాజ్యాన్ని సంస్కరించారు. మత సంస్కరణలు జరిగినాయి దక్షిణ రాజ్యంలో, కానీ ఉత్తర రాజ్యంలో అలాంటి సంస్కరణలు ఏమీ జరగలేదు. అంతకంతకు వారు పాడైపోయారు. బైబిల్లో వారు అంతకంతగా పాడైపోయారు కనుక దేవుడు వారిని ఎలా శిక్షించాడో వర్ణించాడు. దక్షిణ రాజ్యంలో ఉన్న రాజులు తమంతట తామే చనిపోయారు. ఉత్తర రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీ రాజులు వేరే వాళ్ళ చేత హత్య చేయబడ్డారు. ఇది ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలీలు కలిగిన దుష్టత్వం. 7:7లో ఆ మాటలు చెప్తూ వచ్చాడు. హోషేయ గ్రంథం 7:7 పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు, వారి రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించు వాడొకడును లేడు. వారి రాజులందరూ కూలిరి అంటే వారు హత్య చేయబడ్డారు.
ఇతర రాజ్యముల చేత, రాజుల చేత హత్య చేయబడ్డారు, ఉత్తర రాజ్యానికి చెందిన రాజులు. కానీ దక్షిణ రాజ్యములు అలా జరగలేదు, ఉత్తర రాజ్యంలోనే జరిగింది. దానికి కారణం రాజుల యొక్క చెడుతనం అనేది మనం చూస్తున్నాం. ఎలా ఉంది వారి పాపం అంటే పొయ్యి మండినట్టుగా వారి పాపము అధిక వేడిమి కలిగిన మంటలాగా కనబడుతూ ఉన్నట్టుగా వర్ణించాడు. వర్ణించబడిన ఎఫ్రాయిము అనే మాటతో ధ్యానం చేస్తా ఉన్నాం. కనుక ఒక మనిషి తప్పిదములకు అలవాటు పడితే ఆ తర్వాత మనుషులు దాన్ని గమనిస్తున్నారనే అవగాహన లేకుండా ఇక అలాంటి చెడుతనములో బ్రతికేటువంటి వారు ఉన్నారు. కనీసం నేను అబద్ధం ఆడుతున్న విషయం వాళ్ళు గమనిస్తున్నారే అనే అవగాహన కూడా లేకుండా అలా మాట్లాడేవారు అంతకంతకు పెంచుకొని పాపాన్ని సమాజంలో అలా బ్రతికేవారు ఉన్నారు. ఎఫ్రాయిమీలు, ఇశ్రాయేలీలు అలా ఉండిపోయారు. వర్ణించబడిన ఎఫ్రాయిము అధిక వేడిమి కలిగిన మంటలాగా వారు వర్ణించబడ్డారు. రెండవ వర్ణన 7వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూస్తూ ఉంటే అందులో ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీది నెరసిన వెంట్రుకలు కనబడుచున్నాను, అది అతనికి తెలియలేదు. ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే ఎఫ్రాయిము ఎలా ఉన్నాడు అని అంటే ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను అనే మాటలు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు అన్యజనులకు వేరుగా ఉండవలసిన వారు, కానీ అన్యజనులతో మిళితమైపోయారు, కలిసిపోయారు. వారి ఆచార సాంప్రదాయాలు అన్యజనుల్లాగా మారిపోయినాయి. ఇప్పుడు అన్యజనులకి ఇశ్రాయేలీకి తేడా ఏమీ లేదు. ఒకవేళ పేర్లు తేడా ఉండొచ్చు కదా, మన క్రైస్తవులకి హిందువులకి పేర్లు తేడా ఉంటాయి కదా, బాప్తీసం తీసుకున్న పేర్లు పెడతారు కనుక పేర్లు తేడా ఉండొచ్చు. లేకపోతే వారి మత గ్రంథం వీరి మత గ్రంథం వేరు కావచ్చు. కానీ మిగతా క్రియలన్నీ కూడా అన్యులు ఎలా ఉన్నారో వీరు కూడా అలాగనే ఉన్నారు. ప్రత్యేకంగా ఉండవలసిన వారు, వారి నుండి వేరు చేయబడవలసిన వారు అన్యులతో కలిసిపోయారు. ఎలా కలిసిపోయారు అని అంటే ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వారిగా వారు కలిసిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కొరింథీ 2వ పత్రిక 6:14 అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు కొరింథీ 2వ పత్రిక 6:14 అన్నాడు కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని అన్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. చీకటికి వెలుగుతో ఏమి పొత్తు అని అన్నాడు కదా, ఏమి సంబంధం అనే మాటలు వాడాడు. ఆదికాండం 1వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికిన తర్వాత ఆయన వెలుగును చీకటిని వేరు చేశాడు. కలిపి ఉంచడానికి ఇష్టపడలేదు ఆయన. వెలుగు చీకటి వేరుగానే ఉండాలి. కనుక మనం వెలిగించబడిన వారం, వారు వెలిగించబడని వారు. కాబట్టి మన క్రియలు వేరుగా ఉండాలి, వారి క్రియలు వేరుగా ఉండాలి. వారికి మనకు మధ్య వ్యత్యాసం ఉండాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అనే మాట చెప్పాడు. కానీ ఎఫ్రాయిమీలు ఎలా ఉన్నారు? కలిసిపోయారు. ఎంతగా కలిసిపోయారు అని అంటే ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వారిగా కలిసిపోయారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనములో, కొరింథీ మొదటి పత్రిక 15:33లో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. వారు దుష్ట సాంగత్యంలోనికి వెళ్ళిపోయారు. ఎంతగానంటే ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వారిగా అయిపోయారు. కాబట్టి రక్షింపబడిన తొలి దినాల్లో క్రైస్తవులుగా ఉండేవారు, అన్యులుగానే ఉండేవారు. కానీ కాలం మారే కొలది క్రైస్తవుల్లో అన్యుల యొక్క లక్షణాలు ఏర్పడ్డాయి. చివరికి క్రైస్తవులు ఎవరో, క్రైస్తవేతరులు ఎవరో గుర్తించలేని విధంగా మిళితమైపోయిన వారిగా నేటి క్రైస్తవ సమాజం అయిపోయింది. బైబిల్ హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు అందులో మనం చూస్తా ఉంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి
పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. కనుక 6వ అధ్యాయంలో ఈ మాటలు మాట్లాడుతూ 7వ వచనం ఎట్లనగా, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము దగును, తుదకది కాల్చివేయబడును. కొంతమంది జీవితాలు ఎవరు త్రిప్పివేయని అప్పము వంటివిగా మారిపోయినాయి. గచ్చ పొదలు ముండ్ల తుప్పలు మొలిసినట్లుగా వారి బ్రతుకులో లోకాశలు పెరిగిపోయినాయి. కాల్చబడుటకు తప్ప దేనికి పనికిరాని నేలలాగా వారి జీవితాలు మార్చబడ్డాయి. కనుక దున్నబడడానికి ఇష్టపడని నేలలు అలాంటి హృదయాలుగా వారి జీవితాలు మార్చబడ్డాయి. ఇప్పుడు ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వారు అయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 7వ అధ్యాయము 11వ వచనం, 7వ అధ్యాయము 11వ వచనం, హోషేయ గ్రంథం 7:11, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వాయను. ఇక్కడ గువ్వతో పోల్చడం అనేది మనం చూస్తున్నాం. అంతకుముందు అప్పముతో పోల్చాడు, దానికి ముందు పొయ్యితో పోల్చాడు, మండుచున్న పొయ్యితో పోల్చాడు. రెండవది అప్పముతో పోల్చాడు, రొట్టెతో పోల్చాడు. మూడవది గువ్వతో పోల్చాడు. కనుక పిరికి గుండె కలిగిన గువ్వాయను. కాబట్టి శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు వారు పిరికి వారై ఏం చేశారో తెలుసా? ఐగుప్తీయులను పిలవడానికి వెళ్ళారు, అష్షూరీయులను పిలవడానికి వెళ్ళారు, వాళ్ళ మీద ఆధారపడ్డారు. కాబట్టి ఇశ్రాయేలీలు బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ అయిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దక్షిణ రాజ్యమైన యోధా రాజ్యంలో శ్రమ వచ్చినప్పుడు యెహోషాపాతు అనేటువంటి ఆయన పరిపాలన చేస్తా ఉన్నప్పుడు అనేక రాజ్యములకు చెందిన వారు వీరి మీదకి దాడి చేయడానికి వస్తే ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తన దేశంలో చాటింపు వేసి వాళ్ళందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థనలో కొన్ని పదాలు వాడారు కదా, ఈ సమయమందు ఏమి చేయుటకును మాకు తోచటం లేదు, మా దిక్కు నీవే అని ప్రార్థన చేశారు. దేవుడు శత్రువుల పైన వారికి విజయాన్ని కలిగించారు. కానీ ఉత్తర రాజ్యములో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేవుని ఆశ్రయించడానికి బదులుగా వారు మనుషులను ఆశ్రయించారు, ఐగుప్తును ఆశ్రయించారు, అష్షూరుని ఆశ్రయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కొంతమంది దేవునితో సన్నిహిత సంబంధం ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్య ధ్యానం ఉండదు. కరోనా అంటే చెమటలు పోస్తాయి, బ్లాక్ ఫంగస్ అంటే నడినెత్తి నుండి అరికాల వరకు ధారాపాతంగా చెమటలు గారుతాయి. వాటికి భయపడతారు, కానీ దేవుని భయం లేదు వాళ్ళకి. దేవునితో సంబంధం లేదు, వాక్య ధ్యానం లేదు, ప్రార్థన అనుభవం లేదు. దేవునితో మంచి సంబంధం కనుక నీకుంటే, కీర్తనాకారుడు ఒక మాట అంటాడు కదా, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినా నేను భయపడను, నేను ధైర్యము విడువను. అలాంటి ధైర్యం నీకుంటది ఆయనను బట్టి, అలాంటి ధైర్యం నీకుంటది. నువ్వు ప్రతిదానికి పిరికి గుండె కలిగిన గువ్వలాగా మారిపోయావనంటే దానికి కారణం ఏంటంటే దేవునితో నీకు సంబంధం లేదు, ఆ రిలేషన్ కట్ అయిపోయింది. అందుకని నువ్వు ప్రతిదానికి భయపడిపోతావు. పిరికి గుండె కలిగిన గువ్వాయను అలా అయిపోయినటువంటి ఎఫ్రాయిము ఐగుప్తును ఆశ్రయించినట్లుగా, అష్షూరును ఆశ్రయించినట్లుగా నీవు కూడా మనుషులను ఆధారంగా చేసుకుంటావు, దేవుని మీద ఆధారపడని వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి పిరికి గుండె కలిగిన గువ్వ ఐగుప్తీయులను అష్షూరీయులను సహాయం కొరకు ఆశ్రయించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అది 3వ పోలిక. 4వది 7వ అధ్యాయం, అదే 7వ అధ్యాయము 16వ వచనం, 7:16, వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు, వారు అక్కరకు రాని విల్లు వలె ఉన్నారు. చాలు, వారు అక్కరకు రాని విల్లు. ఇక్కడ ఒక పోలిక,
విల్లుతో పోల్చాడు. అయితే ఎలాంటి విల్లు? అక్కరకు రాని విల్లు అని అన్నాడు. అంటే దేవునికి ఎంత మాత్రము ఉపయోగపడని వారు, నిరుపయోగముగా మారిన వారు, ఏ మాత్రం ఉపయోగపడని వారు, అక్కరకు రాని విల్లు. ఒకడు యుద్ధానికి బయలుదేరాడు, గబగబా విల్లు పట్టుకున్నాడు, దాన్ని చూసేసరికి అది విరిగిపోయి ఉంది. అక్కరకు రాని విల్లు. దాంతో పోయి శత్రువులతో ఎలా పోరాడగలడు? ఎలా వేటాడగలడు? ఎలా ఆయుధములు ప్రయోగించగలడు? అక్కరకు రాని విల్లు అనే మాట మనం చూస్తున్నాం. మనం ఒక మాట ఎరుగుదాం. 127వ కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానము. తర్వాత యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. కాబట్టి బలవంతుని చేతిలో బాణముల వంటి వారు యవన కాలంలో పుట్టిన వారు. ఎఫ్రాయిము అక్కరకు రాని విల్లు వంటి వారిగా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనం ఈ పోలికను చూసినప్పుడు దేవుని సంఘానికి వచ్చే మనం ఎలా దేవునికి సంఘానికి ఉపయోగపడగలుగుతున్నాం అనేది ఆలోచించాలి. ఒకటి, దేవునికి నువ్వు ఉపయోగపడాలి. రెండు, సంఘానికి ఉపయోగపడాలి. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, వారు తిని పని పాట లేకుండా ఉంటే నీవు కూడా సహించలేవు. కనుక తల్లి అంటది పిల్లల్ని, నేను వండి పెడితే తిని తిరుగుతారంటారా మీరు? ఏ పనికి ఉపయోగపడరా మీరు? చిన్న పని కూడా చేయరా? ఇటు దీసాడి బెటరా మీరు కనీసం అని అంటారు. మరి ఒక తల్లి తన పిల్లల్ని అలా అన్నప్పుడు ఒక సేవకునిగా నేను మిమ్మల్ని ఎలా ఏమనగలను? ఏమనాలి? ఊరికినే వచ్చి పోవడమేనా? సంఘానికి ఏమన్నా ఉపయోగపడేది ఉందా? ఊరికినే వచ్చి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తిని త్రాగి వెళ్ళడమేనా? మీ ఇంట్లో తిని త్రాగి తిరిగేటువంటి పిల్లల్లాగా మీరు అలా ఉండడమేనా? ఏమన్నా సంఘానికి ఉపయోగపడేది ఉన్నదా? నేను ఎలా ఉపయోగపడుతున్నానని పరీక్ష నువ్వు ఎప్పుడైనా చేసుకున్నావా? అందరిలాగా వస్తున్నా, అందరిలాగా వెళ్ళిపోతున్నావు అని అనుకుంటున్నావా? దేవునికి ఎలా ఉపయోగపడుతున్నావు? సంఘానికి ఎలా ఉపయోగపడుతున్నావు అనేది పరీక్షించుకోవాలి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మీలో ఎవడూ కూడా పని చేయకుండా భోజనం చేయకూడదు అన్నాడు. ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలంటే దేవుని కనీసం కొంతలో కాకపోతే కొంతలో అన్న ఉపయోగపడేవారమైతే అప్పుడు ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలేను. పని చేయకుండా ఎవడను భోజనము చేయకూడదు. మీ ఇంట్లో ఎలాగ మీ పిల్లల విషయంలో అనుకుంటావో దేవుని సంఘములో కూడా దేవుని బిడ్డవుగా నీవు కూడా అలాగనే ఆలోచించాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో తిమోతిని గురించి అపోస్తలుడైన పౌలు చక్కటి మాటలు చెప్పాడు కదా. అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. అపోస్తల కార్యాల్లో అతని బాల్యమును గురించి మాట్లాడేవాడు, తిమోతిని గురించి మాట్లాడాడు. తర్వాత తిమోతి యొక్క తల్లి యూదురాలని 16వ అధ్యాయంలో కదా, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను యూకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అంటే అక్కరకు వచ్చేటువంటి విల్లు వంటి వాడు, ఉపయోగపడే విల్లు లాంటి వాడు. ఇతనికి పత్రిక రాసినప్పుడు తిమోతి రాసిన 2వ పత్రికలో మార్క్ అనేటువంటి ఆయన ఉన్నాడు కదా. ఈ మార్కు వలననే అంతకుముందు పౌలుకి బర్నబాకి గొడవైంది. పౌలు శీలను వెంట పెట్టుకొని వెళ్ళాడు, బర్నబా మార్కును వెంట పెట్టుకొని వెళ్ళాడు. కానీ కొద్ది కాలం తర్వాత మార్కులో మార్పు వచ్చింది. మార్పు చెందిన మార్కు కనుక మార్పు చెందిన మార్కును బట్టి పౌలుకు సంతోషం కలిగింది. ఇప్పుడు పౌలు మార్కును గురించి రాస్తూ తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో ఏమన్నాడంటే, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అక్కరకు వచ్చే ఈ విల్లు లాంటి వాడు. అంతకుముందు అక్కరకు రాని విల్లు, ఇప్పుడు అక్కరకు వచ్చినటువంటి విల్లు, బలవంతుని చేతిలో బాణం వంటి వాడు. తర్వాత హెబ్రీ పత్రిక ముందు ఫిలెమోను పత్రిక ఒకే ఒక అధ్యాయం 11వ వచనం, ఒకే ఒక అధ్యాయం 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ప్రియులారా, చివరి దినాల్లో మనుషులు స్వార్థ ప్రియులు. ఏది చేసినా నాకేంటి లాభం,
అనుకునేటువంటి వారు. విశ్వాసుల్లో కూడా ఇలాంటి స్వార్థం ప్రవేశించింది. ఏది చేసినా లాభం లేదు, ఏ పని చేయట్లేదు. కాబట్టి ప్రతిదీ లాభం కొరకే చేస్తారు. లాభం లేదు అనుకుంటే ఏ పని చేయరు. అలాగనే అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. వేరే వాటిని గురించి ఆలోచించరు. సంఘానికి నేనేమైనా ఉపయోగపడగలనా, నా వలన పరిచర్యకి ఏమైనా అవసరం ఉన్నదా అనే తలంపులు గనక లేకపోతే మనుషులు స్వార్థ ప్రియులు అనేది నీలో కూడా నెరవేరుతుంది అని ఆలోచించుకోవాలి. కాబట్టి దేవునికి సంఘానికి ఉపయోగపడేవారిగా ఉండాలి. ఎఫ్రాయిము అక్కరకు రాని విల్లు వంటి వారు. ఆ తరువాత 8:8 హోషేయ గ్రంథం 8:8 ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు, ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులలో ఉందురు. ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారు. ఘటము అంటే పాత్ర. ఎవరికి ఇష్టము కాని పాత్ర. బైబిల్లో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినప్పుడు 2వ పత్రికలో ఈ ఘటము అనే దాని గురించి, లేక పాత్ర అనే దాని గురించి చక్కటి వివరణ ఇచ్చాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాకుండా కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర ఉండును. కాబట్టి గొప్ప ఇంటిలో రకరకాల పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనతకు వాడతారు, కొన్ని ఘనహీనతకు వాడతారు. మనం ఎరుగుదాం, మనం త్రాగడానికి వాడేటువంటి చెంబులు వేరు, అదే మరుగుదొడ్డి దగ్గర ఉపయోగించేటువంటి చెంబులు వేరు, డబ్బాలు వేరు. అసలు పనికిరాని పాత్రలు కూడా ఉన్నాయి. అటు ఇటు ఎక్కడ పనికి రాకుండా ఇసురు పక్కన పడేయబడి ఉన్నాయి, పగిలిపోయి పనికిరానివి. 3 రకాల పాత్రలు ఉన్నాయి. వాటి ఘనతకు వాడే పాత్రలు, 2 ఘనహీనమైన వాటికి వాడే పాత్రలు, 3వది పనికిరాని పాత్రలు. మనం ఎరుగుదాం. ఒక పాట, కొమ్మరి ఓ కుమ్మరి అనే పాటలో పనికిరాని పాత్రనని త్రోసివేయకము, పొంగి పరులు పాత్రగా నన్ను మార్చుము అనే పాట మనం చూస్తా ఉన్నా. ఘనహీనమైన పాత్ర కాదు, ఘనతకు అర్హమైన పాత్రగా నన్ను ఉపయోగించుకో, ఘనమైన పాత్రగా వాడుకో, నన్ను పాత నిబంధనలోని పాత్రలాగా నన్ను వాడుకో అని భక్తుడు అడిగాడు. ఘనమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలు, అక్కరకు రాని పనికిరాని పాత్రలు. ఇప్పుడు ఎఫ్రాయిము ఎలా మారిపోయారు అని అంటే, వారు అక్కరకు రాని లేక ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారిగా మారిపోయారు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. కొన్య అను ఇతడు హేయమైన ఓటి కొండవాడా, పనికిమాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసరివేయబడి తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడితిరి అన్నాడు. కొన్యాను ఇతడు హేయమైన ఓటి కొండ వంటి వాడా, పనికిమాలిన ఘటమా అంటూ అతడు అతని సంతానం ఎందుకు పనికిరాని ఒక పాత్రలాగా దూరంగా విసిరేసేసారు కదా. మన ఇంట్లో పనికిరాని ఏమైనా ఉన్నాయి అనుకోండి, అసలు ఎందుకు పనికిరాదు, ఇది కంపు కొట్టే పాత్ర అనుకున్నారు అనుకోండి, విసిరి దూరంగా తీసుకెళ్ళి పడేరా, తీసుకెళ్ళి చెలికలో పడేసేయండి రా అంటారు. కొన్య అనేటువంటి వాడు అలా అయిపోయాడు. ఈ మూడిట్లో మనం ఎవరు? ఘనతకు అర్హమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలు, పనికిరాని పాత్రలు, విసర్జించబడిన పాత్రలు. ఎఫ్రాయిమీలు ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారిగా మారిపోయారు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు, యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై
అతడు చనిపోయెను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతని పాతి పెట్టిరి అనేటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎవరికి ఇష్టం లేనివాడైపోయాడు. చివరికి సమాధి చేసే కాడ కూడా కనికరం కలగలేదు అతని మీద కదా. ఎలాంటి వాడైనా చనిపోయినప్పుడు కొంత కనికరం కలుగుతుంది. కానీ ఎంత ఇష్టం లేనివాడిగా అయిపోయాడంటే సమాధి చేసేటప్పుడు కూడా రాజుల సమాధుల్లో కాకుండా వేరే చోట తీసుకెళ్ళి పాతి పెట్టేశారు అతన్ని. అంతగా ఇష్టం లేనివాడిగా మారిపోయాడు. ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారు. కాబట్టి సమాజంలో బ్రతుకుతుంటున్నప్పుడు దేవునికి, సంఘానికి, సమాజానికి మనం ఉపయోగపడే వారంగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మన నోటి మాట, మన హృదయ ధ్యానం దేవునికి అంగీకారంగా ఉండాలి. తర్వాత మీ మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనము ఎవరికి ఇష్టం లేని వారిగా అలాంటి బ్రతుకు మనం బ్రతకూడదు. కానీ దేవుడు ఇష్టపడాలి, సంఘములో సాక్ష్యం ఉండాలి, సమాజంలో సాక్ష్యం ఉండాలి. అలాంటి వారిగా మనం జీవించాలి. ఎవరికి ఇష్టము కాని ఘటము అన్నాడు ఎఫ్రాయిముని. తర్వాత 6వదిగా 8వ అధ్యాయం 9వ వచనం, హోషేయ గ్రంథం 8:9, అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల యొద్దకు పోయిరి. అడవి గార్ధబము అని అన్నాడు కనుక అడవి గాడిదతో పోల్చాడు. ఈ అడవి గాడిదతో పోల్చినప్పుడు వెంటనే యోబు గ్రంథంలోనికి మన తలంపులు వెళతాయి. 39వ అధ్యాయంలో అడవి గార్ధబాని గురించి మాట్లాడుతూ యోబు గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనము నుండి, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువారి కేకలు అది వినదు, పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదకును. ఈ మాటలు మనం చూస్తూ ఉంటే అడవి గాడిదతో ఎఫ్రాయిము పోల్చబడినప్పుడు స్వేచ్ఛగా బ్రతికేటువంటి వారిగా మనకు కనబడుతున్నారు. యేసు ప్రభువారు ఆయన మట్టలాదివారం అని మనం చెప్పుకునే ఆ ఆదివారం గాడిద మీద ప్రయాణం చేసినప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరిగే గాడిదను కోరుకోలేదు, కానీ కట్టబడి ఉన్న గాడిదను కోరుకున్నాడు. దానికి ఒక యజమాని కూడా ఉన్నాడు. ఆ దాన్ని విప్పుతూ ఉన్నప్పుడు దాని యజమాని ఇది ఎందుకు విప్పుతున్నారు అని అడిగితే బోధకునికి కావాలి అని చెప్పమని చెప్పాడు. యజమాని లేని స్వేచ్ఛగా తిరిగే గాడిదలు చాలా ఉండుండొచ్చు, వాటి జోలికి వెళ్ళలేదు. ఈ రోజుల్లో సంఘాలను వదిలిపెట్టి కేవలం ఆన్లైన్లో జరిగే ఆరాధనలో తృప్తి పొందుతూ సంఘాలకు దూరంగా స్వేచ్ఛగా తిరిగే అడవి గాడిదలు లాంటి వారు ఉన్నారు. దేవుడు వారిని కోరుకోవట్లేదు. కాపరి ఉన్న, కట్టబడి ఉన్న గాడిదను కోరుకున్నాడు. దాని మీద ప్రయాణం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అడవి గాడిద స్వేచ్ఛగా తిరుగునది, ఉప్పు పొరలో నివసించున్నది, పట్టణపు కోలాహలం అంటే ఇలాంటి ఆరాధనలు దానికి అక్కర్లేదు, తోలువాని కేకలు ఏమాత్రం వినదు. అంటే కాపరి, నాయకుడు, సేవకుడు ఇలాంటి పదాలు దానికి అక్కర్లేదు, స్వేచ్ఛగా తిరుగునది అని అడవి గాడిదను గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎఫ్రాయిము దేనితో పోల్చబడ్డదనంటే అడవి గార్ధబముతో పోల్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత 9:16, 9వ అధ్యాయము, హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం, ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కనినను, వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేది. ఇక్కడ వారు ఎండిపోయిన వేరు లాంటి వారు, వారి వేరు ఎండిపోయెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఒక చెట్టు ఎంత నరకబడినా వేరులో పచ్చదనం ఉంటే అది మరలా మొలకేసిద్ది. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో చెప్పాడు ఆ మాట. 14వ అధ్యాయంలో మాట్లాడుతూ యోబు గ్రంథం 14వ అధ్యాయము
7వ వచనం, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. కాబట్టి దాని వేరు భూమిలో పాతదైపోయింది కానీ ఎండిపోలేదు, ఇంకా పచ్చిదనం ఉంది వేరులో. కానీ అది మోడైపోయింది, చెట్టు మట్టిలో కలిసిపోయింది, దాని మొద్దు చీకిపోయింది, వేరులో పచ్చిదనం ఉంది. ఓ దినాన వర్షం పడినప్పుడు లేత కొమ్మలు వేసి చిగుర్చును. కానీ ఎఫ్రాయిం ఎలా అయిపోయారు అని అంటే వారి వేరు ఎండిపోయినట్టుగా అయిపోయింది. కనుక అసలు మూలమే సరిలేకపోతే పచ్చదనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లేత కొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫలించాలి అంటే అసలు మూలమైన వేరులో పచ్చదనం ఉండాలి, పచ్చిదనం ఉండాలి, అంటే జీవం అనేది ఉండాలి. కొంతమంది మూలమే పాడైపోయింది కదా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? అసలు పునాదే పాడైపోయింది, వేరే ఎండిపోయింది, మూలమే పతనమైపోయింది. ఎఫ్రాయిమీలు అలా అయిపోయారు. అందుకనే వాళ్ళు మరలా చిగుర్చలేని పరిస్థితి ఏర్పడింది. నేను గతంలో గుర్తు చేశాను, ఇశ్రాయేలీలు 10 గోత్రాలు అష్షూరీయుల చేత చెరగొని పోబడిన తర్వాత మరలా ఒక రాజ్యముగా తిరిగి రాలేదు. దక్షిణ రాజ్యమైనటువంటి యోధావారు బబులోను రాజ్యానికి కొనిపోబడిన తర్వాత, బబులోనీయుల తర్వాత మాదీయులు పరిపాలించాక, మాదీయుల తర్వాత గ్రీకులు పరిపాలన కాలంలో, వాళ్ళు దానికి ముందుగానే మాదీయ పరిపాలన కాలంలో మరి వాళ్ళు తిరిగి మరలా తమ యెరూషలేముకి వచ్చి ఎజ్రా గ్రంథములో, నెహెమియా గ్రంథములో వాళ్ళు ప్రాకారములు కట్టి మరలా దేవాలయం కట్టి అక్కడ నివసించారు. అది దక్షిణ రాజ్యం. కానీ ఉత్తర రాజ్యం మరలా తిరిగి ఒక రాజ్యంగా సమకూడలేదు, ఎందుకంటే వారి మూలమే పాడైపోయింది. అందుకని మరలా తిరిగి ఒక రాజ్యంగా వాళ్ళు ఫామ్ అవ్వలేదు, మరలా తిరిగి కట్టబడలేదు. కాబట్టి ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు మూలమే పాడైపోయింది, పునాదులే పాడైపోయినాయి. కాబట్టి వారి వేరు ఎండిపోయింది. కాబట్టి ఎలాంటి నీరైనా సరే, ఎంత వరదలు వచ్చినా సరే చిగురు అనేది రాకపోవడానికి కారణం వారి వేరు ఎండిపోయింది. ఇది ఎఫ్రాయిముల గురించి వ్రాయబడిన మాట. చివరిగా ఒక మాట గుర్తు చేసి ముగిస్తాను. 4వ అధ్యాయము 16వ వచనం, హోషియా గ్రంథం 4:16. పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించున్నట్లు దేవుడు వారికి సంభవింపచేయును అన్నాడు. పెయ్య మొండితనము చూపునట్లు. ప్రియులారా, మనం చాలా రకాల పోలికలు చూస్తా వచ్చాం కదా. మొట్టమొదటిగా మండుచున్న పొయ్యితో పోల్చబడ్డారు, వారి పాపం బహిరంగంగా కనబడతా ఉంది. రెండవది, ఎవరినో త్రిప్పివేయిన అప్పం వంటి వారు అయిపోయారు. ఆ అప్పం మాడిపోయి వాసన వచ్చేసి కదా కాలిపోతా ఉన్నా సరే ఎవరో త్రిప్పివేయిన వారిగా అయిపోయారంటే అన్ని జనులతో అంతగా కలిసిపోయారు. వాళ్ళు బుద్ధి లేని పిరికి గుండె కలిగిన గువ్వలాగా అయిపోయారు. దేవుని మీద ఆధారపడక అష్షూరుకి వారు ఐగుప్తుకి వెళ్ళడానికి వారు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కరకు రాని విల్లు వంటి వారిలాగా అయిపోయారు. ఆ తర్వాత ఎవరికి ఇష్టం కానీ ఒక పాత్రలాగా, ఘటములాగా విసిరివేయబడ్డారు, దూరంగా విసిరివేయబడ్డారు. అడవి గాడిదలాగా స్వేచ్ఛగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. దేవుని యొక్క నాయకత్వాన్ని వారు ఒప్పుకోలేదు. ఎండిపోయిన వేరు వంటి వారు, మూలమే పాడైపోయినట్లుగా అయిపోయింది వారి జీవితంలో. చివరిగా మొండితనము చూపు పెయ్య అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. కనుక పెయ్య మొండితనము చూపునట్లు, ఒక దూడ మొండితనము చూపినట్లుగా వారు మొండితనాన్ని చూపారు. కాబట్టి ఎంత మొండితనం అని అంటే, ఎంత ప్రసంగాలు విన్నా సరే వారిలో చలనం అనేది రావట్లేదు. కాబట్టి గేదెల్ని, ఆవుల్ని పెంచే వాళ్ళకి తెలుసు, కొన్ని ఆవు దూడలు చిన్నవి అవి చాలా మొండితనం చూపుతాయి. వాటిని అలా నెడతా ఉంటే కాళ్ళు 4 ఇలా గట్టిగా నిగడాయించేసి అవి కదలను కూడా కదలం. అప్పుడు వాటిని నెడతా ఉంటున్నప్పుడు 4 కాళ్ళు గట్టిగా అలా నిగడాయించి నిలబడినప్పుడు అలా గీతలు పడతా ఉంటాయి కదా 4 కాళ్ళు. ఎంత దూరం నెట్టుకొని వెళ్ళగలరు? ఇశ్రాయేలీలు అలా అయిపోయారు. మనలో ఎవరైనా అలా ఉన్నారా? ఊరికినట్లు అధిరిచ్చంగాలే కదలగలిగిన వారిగా ఉంటున్నామా? లేకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని దెబ్బలు తింటున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
పెయ్య మొండితనం చూపినట్లుగా మొండితనం చూపుతున్నావా? పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. జాగ్రత్త పడాలి. మనం లోకల్ ఒక నానుడి వింటాం, మనిషికి ఒక మాట. అది మనకు బాగా తెలిసిన నానుడి. పెయ్య మొండితనం చూపినట్లుగా మొండితనం చూపిన ఇశ్రాయేలీలు చివరికి ఒక ఎడారిలో ఆ దూడ, చిన్న దూడ సింహానికి చిక్కినట్టుగా దేవుడు వారిని విడిచిపెట్టడం వలన వారు శత్రువులకి చిక్కారు. వాళ్ళు దేవుడు నిన్ను విడిచిపెట్టక మునిపే ఆయనకు లోబడి ఆయన వెంబడించగలిగితే నీకు మేలు. ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందకముందు మనం పరీక్షించుకుందాం. పెందులకడ లేచి దేవుడు ఇశ్రాయేలీల మధ్యగా తన ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరించిన వారు వినలేదు, లక్ష్య పెట్టలేదు, అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, రాళ్లతో కొట్టారు, కొంతమంది ప్రవక్తలను చంపారు, వారు బాధపరిచారు, మొండితనం చూపారు, హృదయం కఠినమైపోయింది. కొంచెము కూడా వారు దేవుని వైపు తిరగని వారిగా ఉన్నారు. దేవుడు చూచాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని ఆదికాండం 6వ అధ్యాయంలో పలికినట్టే అక్కడ కూడా పలికాడు. ఇక దేవుడు వారిని వదిలిపెట్టాడు. ఎలా వదిలిపెట్టాడు అంటే, ఎడారిలో ఒక చిన్న దూడ వదిలివేయబడితే క్రూర మృగములు దాన్ని చుట్టుకొని ఎలా చంపేస్తాయో దేవుడు ఎఫ్రాయిమును అలా వదిలిపెట్టేస్తే అష్షూరు సైన్యం భయంకరులైన క్రూరులు వచ్చి ఇశ్రాయేలు మీద పడి వారిని దోచుకొని వెళ్ళిపోతే తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు అన్నట్టుగా వారి బ్రతుకులు ఛిద్రమైపోయినాయి. కాబట్టి దేవుడు హెచ్చరించినప్పుడు దిద్దుకున్న వారు దీవించబడ్డారు, మొండితనం చూపిన వారు విడిచివేయబడ్డారు, శిక్షింపబడ్డారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి లోబడకపోతే, దేవుడు గనక విడిచిపెడితే, ఆయన రాకడొచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు విడవబడిన స్థితిలో ఉంటే గనక ఎడారిలో ఉన్నటువంటి ఆ దూడ, ఆ పేయ క్రూర మృగములకు చిక్కినట్టుగా 7 ఏండ్ల శ్రమలు ఎంతో భయంకరంగా ఉంటాయి. ఈ రోజుల్లో మనం చూసేవన్నీ కూడా చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. ఈ కరోనా వైరస్ కానీ, ఇంకా లోకల్లో జరిగే ఇంకా దుష్టత్వాలు కానీ, ఇంకా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటివి, ఈ ఫంగస్లు కానీ ఇలాంటివి చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి. కానీ దేవుని ఉగ్రత పాత్రలు కొమ్మరింపబడుతూ ఉన్నప్పుడు, బోరులు ఓదబడుతూ ఉన్నప్పుడు, ముద్రలు విప్పబడుతూ ఉన్నప్పుడు భూమి మీద జరిగేటువంటివి అంత ఇంత కాదు. ఆ దినాల్లో మనుషులు కొండల దగ్గరకు వెళ్ళి, గుట్టల దగ్గరకు వెళ్ళి, పర్వతాల దగ్గరకు వెళ్ళి మా మీద పడి మమ్మల్ని మరుగు చేయమంటారు. మనుషులు మరణాన్ని వెతుకుతారు కానీ మరణం వారికి దొరకదని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు విడిచిపెడితే అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇశ్రాయేలీలు దేవుడి మాట వినకపోవటాన్ని బట్టి ఆయన విడిచిపెట్టాడు. వారి పరిస్థితి అలా అధ్వానంగా మారిపోయింది. మనం విడవబడక మునిపే మనం పరీక్షించుకొని సరి చేసుకొని, ప్రభా నీకు లోబడతాను, నేను నీకు లోబడతాను, విధేయతను చూపుతానని దేవుని ఎట్లా మన కన్నీరు విడిచి మన అపరాధములు ఒప్పుకొని దేవుని దగ్గర సరి చేసుకోగలిగితే, క్షమించి ప్రతి అపరాధమును క్షమించి ఆయన మనలను రక్షించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అలాగ మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం.